Hi, I'm Ashwant. I'm a software engineer and a YouTuber with 3+ years of experience as an educator. So, మీరు స్టూడెంట్ అయినా వర్కింగ్ ప్రొఫెషనల్ అయినా ఆర్ ఉమెన్ విత్ జీరో టెక్ బ్యాక్గ్రౌండ్ మీరు ఫుల్ స్టాక్ వెబ్ డెవలపర్ అవ్వాలనుకుంటే న్యూటన్ స్కూల్ 6 months ట్రైనింగ్ ప్రోగ్రామ్ ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే మీరు మినిమం 5 lakhs CTCతో ప్లేస్ అయ్యే వరకు మీరు 1 రూపీ కూడా పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ దాట్స్ ద గుడ్ థింగ్. అండ్ న్యూటన్ స్కూల్ యాజ్ అన్ ఇనిషియేటివ్ ఒక లాంచ్ ప్యాడ్. సో మీరు కోడింగ్ ని స్క్రాచ్ నుంచి నేర్చుకోవాలనుకుంటే ఈ ప్లాట్ఫామ్ బాగా యూజ్ అవుతుంది. మీరు ఈవెన్ ఈ వీడియో కూడా లాంచ్ ప్యాడ్ లో యాక్సెస్ చేయొచ్చు. మనం పైథాన్ ఎందుకు నేర్చుకోవాలి, పైథాన్ లో ఉండే ఫ్యూచర్స్ ఏంటి, అండ్ హౌ ఇట్ డిఫరెన్షియేట్స్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్. సో మనం ఈ వీడియోలో ఫ్యూచర్స్ ఆఫ్ పైథాన్ చూస్తున్నాం. సో పైథాన్ లో ఉండే డిఫరెంట్ ఫ్యూచర్స్ ఏంటి, మనం వాటికి వేరే లాంగ్వేజెస్ తో కంపేర్ చేస్తే ఏంటి డిఫరెన్స్. సో ద ఫస్ట్ థింగ్ ఈజ్ పైథాన్ లో డిఫరెంట్ గా ఒక 7 డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి. సో ఫస్ట్ థింగ్ ఈజ్ పైథాన్ ఈజ్ ఈజీ అండ్ సింపుల్. సో మీరు పైథాన్ సింటాక్స్ చూసినట్టయితే, సో మీరు ప్రీవియస్ వీడియోస్ చూడొచ్చు, నేను పైథాన్ వర్సెస్ డిఫరెంట్ లాంగ్వేజెస్ కంపేర్ చేసి చూపించాను. సో పైథాన్ సింటాక్స్ చాలా ఈజీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ గా ఉంటుంది. సో ఎనీ వన్ కెన్ లెర్న్ పైథాన్ విత్ ఈజ్. సో ఇట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ వైల్ లెర్నింగ్ పైథాన్. సో మీరు ప్రింట్ఎఫ్ అనే ఒక స్టేట్మెంట్ ని కూడా సింగిల్ లైన్ తో ప్రింట్ చేయొచ్చు. మీరు ఏం ప్రింట్ చేయాలనుకున్నా సింగిల్ లైన్ లో తీసుకోవచ్చు. ఇన్పుట్ తీసుకోవడం కానివ్వండి, పెద్ద పెద్ద ఫంక్షన్స్ రానివ్వండి, ఏదైనా కూడా చాలా సింపుల్ గా రాయొచ్చు. అదే పైథాన్ లో ఉండే ఇంపార్టెంట్ ఫ్యూచర్. పైథాన్ ఈజ్ ఈజీ అండ్ సింపుల్. సో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ వస్తే పైథాన్ అలా ఆల్మోస్ట్ వచ్చినట్టు, బికాస్ పైథాన్ సింటాక్స్ చాలా ఈజీగా అర్థం చేసుకోవచ్చు. దట్ ఈస్ ద మెయిన్ ఫ్యూచర్ వై పీపుల్ లెర్న్ పైథాన్. సి ఈవెన్ స్కూల్ పీపుల్స్, మీరు కానీ గమనిస్తే చాలా కంట్రీస్ లో పైథాన్ ని ఈవెన్ స్కూల్ అకాడమిక్స్ లో కూడా ఇంక్లూడ్ చేస్తారు. బికాస్ వై పైథాన్ ఈస్ బీయింగ్ ప్రిఫర్డ్ ఓవర్ అదర్ లాంగ్వేజెస్, సో విచ్ ఆర్ హైలీ డిమాండింగ్ ఇన్ ద ఇండస్ట్రీ. ద రీజన్ ఈస్ పైథాన్ సింటాక్స్ చాలా ఈజీగా ఉంటుంది. సో ఎవరైతే ప్రోగ్రామింగ్ జర్నీ బిగినింగ్ చేస్తున్నారో సో వాళ్ళకి పైథాన్ నేర్చుకుంటే చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే పైథాన్ సింటాక్స్ చాలా ఈజీ. సో ఈవెన్ స్కూల్ కిడ్స్, ఈవెన్ కిడ్స్ ఎవరైతే 10 years కన్నా ఎక్కువగా ఏజ్ ఉన్నా, 10 years కన్నా తక్కువ ఏజ్ ఉన్నా, ఎవరికైనా కూడా పైథాన్ అనేది చాలా ఈజీగా అర్థం అవుతుంది. దట్ ఈస్ ద నంబర్ 1 రీజన్ వై పీపుల్ లవ్ పైథాన్, అండ్ పైథాన్ ఈస్ ఈజీ. అండ్ ద సెకండ్ థింగ్, ఓపెన్ సోర్స్. సో మీకు ముందు నేను ఓపెన్ సోర్స్ ఎందుకు అని చెప్పాలంటే, మీకు ఒక సాఫ్ట్వేర్స్ అనేది ఎలా ఉంటుందని మీకు చెప్పాలి. ఇన్ జనరల్ సాఫ్ట్వేర్స్ 2 type లో ఉంటాయి. ఒకటి ఓపెన్ సోర్స్ అండ్ క్లోజ్డ్ సోర్స్. మనం క్లోజ్డ్ సోర్స్ సాఫ్ట్వేర్స్ ని ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్ అని కూడా అంటాం. సో మీరు కనుక ఎంఎస్ ఆఫీస్ ఆర్ కొన్ని అడోబ్ ఫోటోషాప్ ఇలాంటి సాఫ్ట్వేర్ చూస్తే అవి మీరు మనీ పే చేస్తే కానీ మీరు యూజ్ చేయలేరు. అండ్ వాటి కోడ్ ని యాక్సెస్ చేయాలంటే ఎవరి వల్ల కాదు. ఎలాంటి డెవలపర్స్ అయినా కూడా ఓపెన్ సోర్స్ కానివి ఏవి యాక్సెస్ చేయలేరు. సో ఇప్పుడు ఓపెన్ సోర్స్ కి వస్తే, సో మీరు కొన్ని సాఫ్ట్వేర్స్ చూస్తారు. సపోజ్ ఇప్పుడు నేను జూమ్ యూజ్ చేస్తున్నాను. సో జూమ్ అనేది ఒక ఓపెన్ సోర్స్. సో అంటే ట్రయల్ లో ఎవరైనా కూడా ట్రయల్ అండ్ ఎర్రర్ ఒక ట్రయల్ వర్షన్ అనేది ఉంటుంది, దాని కోడ్ యాక్సెస్ఫుల్ గా ఉంటుంది. అండ్ ఈవెన్ మీరు పైథాన్ లాంగ్వేజ్ చూస్తే పైథాన్ లాంగ్వేజ్ కూడా ఓపెన్ సోర్స్, విచ్ మీన్స్ ద ఎంటైర్ కోడ్ ఆఫ్ పైథాన్. సో పైథాన్ ఎవరైతే డెవలప్ చేశారో వాళ్ళు తన మొత్తం కోడ్ ని మీకు ఓపెన్ సోర్స్ లో పెట్టారు. అంటే ఎవరైనా కూడా పైథాన్ లో కంట్రిబ్యూట్ చేయొచ్చు. మీరు పైథాన్ లో ఒక డెవలపర్ కావాలనుకుంటే పైథాన్ లో సింపుల్ గా మీరు ఒక లైబ్రరీని క్రియేట్ చేయొచ్చు. సో ఈవెన్ pypi.org, pypi.org అనే ఒక వెబ్సైట్స్ లో మీరైనా కూడా ఒక లైబ్రరీని కంట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఈవెన్ నా నేమ్ తో కూడా ఒక లైబ్రరీ ఉంది. సో పైథాన్ లో ఇఫ్ యూ కెన్ సీ ఫ్లాస్క్ యాక్షన్ అని ఉంటుంది. సో మీరు కానీ సెర్చ్ చేసి మీరు పొందొచ్చు. సో ఇలాంటి ఒక ఫ్యూచర్ ని ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి, సో వెన్ కంపేర్ టు అదర్ లాంగ్వేజెస్ పీపుల్ ఆర్ హైలీ ప్రిఫరింగ్ పైథాన్ దాన్ అదర్ లాంగ్వేజెస్. సో సింపుల్ అండి. సో ఓపెన్ సోర్స్ అంటే ఏం లేదు, మీకు ఫ్రీ, ఏదైనా కూడా మీకు ఫ్రీగా అవైలబుల్ గా ఉంటుంది. మీరు దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి మీరు కంట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఇలాంటి ఒక ఫ్యూచర్ ఉంటే దాన్ని మనం ఓపెన్ సోర్స్ అంటాం. అండ్ వైల్ కమింగ్ టు ద అదర్ కైండ్ ఆఫ్ అదర్ ఫ్యూచర్, మల్టీ పారాడిగమ్. సో మల్టీ పారాడిగమ్ అంటే ఇన్ జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ డిఫరెంట్ టైప్స్ లో ఉంటుంది. ఒకటి ఫంక్షనల్ లాంగ్వేజెస్, అంటే మనం ఫంక్షన్స్ ని యూజ్ చేసి ప్రోగ్రామ్స్ ని రాస్తాం. అండ్ ఇంకొకటి ఇంకా చెప్పాలంటే ప్రొసీజరల్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్. మీరు కనుక సి లాంగ్వేజ్ ని నేర్చుకోనుంటే ఆర్ సి లాంగ్వేజ్ గురించి ఐడియా ఉంటే మీకు ఇది ఐడియా ఉండేది. ప్రొసీజరల్ లాంగ్వేజెస్ మనం ప్రొసీజర్స్ ని బేస్ చేసుకొని కంప్లీట్ ప్రోగ్రామ్స్ ని రాస్తాం. వీటినే మనం మల్టీ పారాడిగమ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అంటాం. సో అండ్ దెర్ ఆర్ స్టిల్ అదర్ టైప్స్. మీకు చెప్పాలంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్. మీరు కనుక జావా ఐడియా ఉంటే జావా కంప్లీట్లీ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే మనం ఒక ఆబ్జెక్ట్ క్లాస్ రిలేషన్షిప్ ని ఇక్కడ యూజ్ చేస్తాం.
సో అంటే ఆబ్జెక్ట్ అనేది ఒక ఫిజికల్ ఎంటిటీ, క్లాస్ అనేది ఒక లాజికల్ ఎంటిటీ. సో సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే, సో మీరు ఒక యానిమల్ అన్నారు. సో యానిమల్ అనేది ఒక లాజికల్ రిప్రజెంటేషన్. సో మీరు యానిమల్ ని చూపించలేరు, బట్ కైండ్ ఆఫ్ యానిమల్, ఒక టైప్ ఆఫ్ యానిమల్ ని మీరు చూపించవచ్చు. సో ఇఫ్ యూ కెన్ సే లయన్, లయన్ అనేది ఒక ఆబ్జెక్ట్. మీరు యానిమల్స్ ని రిప్రజెంట్ చేయాలంటే ఒక ఆబ్జెక్ట్ ని యూజ్ చేయాలి. ఇక్కడ ఆబ్జెక్టే మనం ఒక లయన్ గా యూజ్ చేస్తాం. సో దీన్నే క్లాస్ అండ్ ఆబ్జెక్ట్ రిలేషన్షిప్ అంటాం. సో ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వల్ల యూజ్ ఏంటంటే, సో ఏదైనా కూడా అంటే మనం ఒక 1000 లైన్స్ లో రాసేది 100 లైన్స్ లో రాయొచ్చు. సో ఇలాంటి ఒక యూజ్ ఉంటుంది. అండ్ దెర్ ఈస్ ఎ కాన్సెప్ట్ కాల్డ్ రీయూజబిలిటీ. సో మనం ఏదైనా ఒక ఫంక్షనాలిటీని మనం రాసినప్పుడు దాన్ని మళ్ళీ మనం ఎన్నిసార్లు అయినా యూజ్ చేసి రాయొచ్చు. దీన్నే మనం ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఇంకా కొన్ని స్మాల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అని కూడా కొన్ని ఉంటాయి. అంటే మనం జస్ట్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ లో ప్రోగ్రామ్స్ అని రాస్తాం. సో ఇది ఒక టైప్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. బట్ వాట్ పైథాన్ ఈస్ డూయింగ్ హియర్? సో పైథాన్ అనేది ఈ ప్రతి ఒక్కదాన్ని సపోర్ట్ చేస్తుంది. ఒక ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని సపోర్ట్ చేస్తుంది, ఒక ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనే యాక్ట్ చేస్తుంది, ఒక ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనే యాక్ట్ చేస్తుంది, ఒక ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కూడా యాక్ట్ చేస్తుంది. సో ఇదే పైథాన్ లో ఉండే ఒక మెయిన్ ఫంక్షనాలిటీ. సో పైథాన్ ఈజ్ a multi-paradigm programming language, which means we can access Python for multiple things. సో మనం ఎలా అయినా యూజ్ చేయొచ్చు. సో ఇండివిజువల్ గా ఒక్కొక్క ఫంక్షనాలిటీకి ఒక్కొక్క ప్రోగ్రామ్ లాంగ్వేజ్ నేర్చుకోవడం కన్నా అన్ని ఉన్న పైథాన్ నేర్చుకోవడం చాలా బెనిఫిట్. దట్ ఈస్ ద రీజన్ వై మెనీ ప్రిఫర్ పైథాన్. అండ్ లాస్ట్ దానికి వస్తే, ఫోర్త్ దానికి వస్తే ఇంటర్ప్రిటెడ్. ఇంటర్ప్రిటెడ్ అంటే ఇన్ జనరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ 2 types గా ఉంటాయి. ఒకటి కంపైల్డ్ అండ్ ఇంకొకటి ఇంటర్ప్రిటెడ్. సో కంపైల్డ్ అంటే మీరు ప్రోగ్రామ్ అంతా రాసేసాక, సపోజ్ మీకు కన్నా ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఐడియా ఉందనుకోండి, సి ఆర్ ఏదైనా కూడా, మీరు ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మొత్తం రాసాక అప్పుడు మాత్రమే దాంట్లో ఏం ఎర్రర్స్ అని చెక్ చేయగలుగుతారు. అంటే మీరు ఒక మొత్తం ప్రోగ్రామ్ రాసి దాన్ని రన్ చేయడానికి ట్రై చేసి కంపైల్ చేస్తే అప్పుడు మాత్రమే మీకు ఏం ఎర్రర్స్ ఉన్నాయి మీ ప్రోగ్రామ్ అనేది తెలుస్తుంది. సో దీనివల్ల కొన్ని లాసెస్ ఉన్నాయి. నంబర్ 1, మీరు రాస్తుంది రైట్ రాంగ్ తెలియకుండానే మీరు హవర్స్ స్పెండ్ చేసి ప్రోగ్రామ్స్ రాస్తారు. నంబర్ 2, ఒకవేళ ఎర్రర్స్ ఉన్నా కూడా అన్ని ఒకేసారి రావడం వల్ల ఏది కరెక్ట్ చేస్తే ఏది పోతుంది అనేది మీకు తెలియదు. సో ఇలాంటి ఒక ఇష్యూస్ ని సాల్వ్ చేయడానికి ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాన్సెప్ట్ అనేది ఒకటి వచ్చింది. ఇంటర్ప్రిటెడ్ అంటే ఎవ్రీ లైన్, మీరు ఒక లైన్ రాస్తే అక్కడ ఎర్రర్ ఉందో లేదో అక్కడే తెలుసుకోవచ్చు. అప్పుడు ఏమవుతుంది, మీరు ఆ లైన్ ఒక్కటి కరెక్ట్ చేస్తే సరిపోతుంది, ఈజీ. సో మీరు మొత్తం ప్రోగ్రామ్ రాసే వరకు వెయిట్ చేయలేదు. మీకు ఏ లైన్ లో ఎర్రర్ ఉందో ఆ లైన్ వెంటనే తెలుసుకోవచ్చు. దీన్నే మన ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో పైథాన్ ఇంటర్ప్రిటెడ్, సో ఇట్ రెడ్యూసెస్ ద టైం. సో మీకు టైం టేకింగ్ గా అనిపించదు పైథాన్. సో దిస్ ఈస్ వన్ ఫ్యూచర్ వేర్ పైథాన్ గివ్స్ ఎడ్జ్ ఓవర్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అండ్ ద ఫిఫ్త్ ఫ్యూచర్, డైవర్సిఫైడ్. డైవర్సిఫైడ్ అంటే ఇన్ జనరల్ మనం ఇండియా ఈజ్ ఎ డైవర్సిఫైడ్ కంట్రీ అంటాం. సో ఎలానే పైథాన్ ఈజ్ ఎ డైవర్సిఫైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఇక్కడ డైవర్సిఫైడ్ అంటే డిఫరెంట్ పాపులేషన్ సపోర్ట్ చేస్తుందని కాదు. సో ఇక్కడ డైవర్సిఫైడ్ అంటే డిఫరెంట్ ఏరియాస్ లో మనం పైథాన్ యూజ్ చేయొచ్చు, డిఫరెంట్ టెక్నాలజీస్ లో పైథాన్ యూజ్ చేయొచ్చు. వెదర్ ఇట్ మైట్ బి వెబ్ డెవలప్మెంట్, వెదర్ ఇట్ మైట్ బి మెషిన్ లెర్నింగ్, వెదర్ ఇట్ మైట్ బి సైబర్ సెక్యూరిటీ, వెదర్ ఇట్ మైట్ బి బిగ్ డేటా, వెదర్ ఇట్ మైట్ బి ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్. సో ఏదైనా కూడా మనం పైథాన్ యూజ్ చేయొచ్చు. పైథాన్ ని మల్టిపుల్ ఏరియాస్ లో యూజ్ చేస్తాం కాబట్టి పైథాన్ డైవర్సిఫైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో దీనివల్ల ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, సో మీరు ఒకవేళ మీ కెరీర్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు, సో మీరు ప్రెసెంట్ ఒక వెబ్ డెవలపర్ గా వర్క్ చేస్తున్నారు, మీరు మీ కెరీర్ ని మెషిన్ లెర్నింగ్ లోకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు. సో ఇన్ జనరల్ మీరు ఏదైనా ఓన్లీ వెబ్ డెవలప్మెంట్ రిలేటెడ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే ఏమవుతుంది, నెక్స్ట్ మీరు ఇంకో దానికి షిఫ్ట్ అయ్యేటప్పుడు దానికి రిలేటెడ్ ప్రోగ్రామింగ్ కానీ దానికి రిలేటెడ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీరు నేర్చుకోవాలి. బట్ మీరు పైథాన్ నేర్చుకుంటే మీరు ఏ ఫీల్డ్ లో ఉన్నా కూడా ఇంకో ఫీల్డ్ లోకి షిఫ్ట్ అవ్వడం ఈజీగా ఉంటుంది. సో ఈ డైవర్సిఫికేషన్ ని పైథాన్ ప్రొవైడ్ చేస్తుంది. బట్ స్టిల్ ఇది ఎంత డైవర్సిఫైడ్ అయినా కూడా పైథాన్ కొన్ని ఏరియాస్ లో స్ట్రాంగ్ గా ఉంటుంది. ఒకటి డేటా రిలేటెడ్ థింగ్. సో మీరు ఎక్కడైతే మీకు డేటా రిక్వైర్మెంట్ ఉంటుందో అక్కడ ఖచ్చితంగా పైథాన్ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనలిటిక్స్, మెషిన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బిగ్ డేటా. సో ఇలాంటి ప్లేసెస్ లో మీరు ఎక్కడ చూసినా కూడా 90% ఆఫ్ ద పీపుల్ పైథాన్ ని యూజ్ చేస్తారు. ద రీజన్, పైథాన్ ఈస్ గుడ్ ఇన్ హ్యాండ్లింగ్ డేటా. That is the main reason. That is the main intention why Python is being used there. But Python web development side kuda use cheyochu. Like there are frameworks like Flask and Django. So మీరు బ్యాక్ ఎండ్ లాజిక్స్ కూడా Python లో రాయొచ్చు. ఒక ఫ్రేమ్వర్క్ యూజ్ చేసి మీరు బ్యాక్ ఎండ్ లో కూడా యూజ్ చేయొచ్చు. సో విట్ మీన్స్
సో మీరు ఫుల్ స్టాక్ డెవలపర్గా కూడా ఉండొచ్చు, ఐ మీన్ పైథాన్ నేర్చుకోవడం వల్ల. అండ్ మెషిన్ లెర్నింగ్లోకి వస్తే దేర్ ఆర్ వేరియస్ లైబ్రరీస్. సో స్కైకిట్లోనే ఒక ప్యాకేజ్ ఉంటుంది, దాంట్లో డిఫరెంట్ లైబ్రరీస్ మీరు యాక్సెస్ చేయొచ్చు డైరెక్ట్గా. సో అండ్ ఇట్ బిలాంగ్స్ టు పైథాన్. సో ఓపెన్ సివి అని ఇంకొక లైబ్రరీ ఉంటుంది, ఇమేజ్ క్లాసిఫికేషన్, ఇమేజ్ ప్రాసెసింగ్ అంతా హ్యాండిల్ చేయొచ్చు. అండ్ హెవీ డేటా ఉన్నప్పుడు టెన్సార్ఫ్లో ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ లైబ్రరీ, ఐ కెన్ సే. సో బికాస్ ఇట్ హెస్ ఆల్ ద ఫీచర్స్ దట్ యూ నీడ్ ఇన్ ఆర్డర్ టు బిల్డ్ ఏ కాంప్లెక్స్ మెషిన్ లెర్నింగ్ మోడల్. సో అండ్ ఈవెన్ బిగ్ డేటాలో కూడా పై డేటా అని ఒక లైబ్రరీ ఉంటుంది. అండ్ మీరు రోబోటిక్స్కి వెళ్ళినా కూడా మీకు పైథాన్ని చాలా విధాలుగా యూజ్ చేస్తారు, బికాస్ ఐ కెన్ సే ఇవన్నీ కాంప్లెక్స్ థింగ్స్, సో విచ్ నీడ్స్ డేటా, విచ్ ఇన్వాల్వ్స్ డేటా. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో పైథాన్ చాలా ప్లస్ అవుతుంది. అండ్ దట్ ఈస్ ద రీజన్ వై పైథాన్ ఈజ్ అ డైవర్సిఫైడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వెల్ కమింగ్ టు ద సిక్స్త్ ఫ్యూచర్, పైథాన్ ఈజ్ డైనమిక్ టైప్డ్. డైనమిక్ టైప్డ్ అంటే ఇన్ జనరల్ పైథాన్ 2 types ఆఫ్ ఐ మీన్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయినా 2 typesలో మనం డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఒకటి స్టాటిక్ టైప్, ఇంకొక డైనమిక్ టైప్. సో ఐ విల్ టెల్ యూ దన్ ఎగ్జాంపుల్. సో మీకు ఆల్రెడీ ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా ఐడియా ఉంటే, వెదర్ ఇట్ మైట్ బి సి, సో మీరు ఏదైనా ఒక వేరియబుల్ని యూజ్ చేసేటప్పుడు ముందే డిక్లేర్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మీరు ఒక ఇంటీజర్ వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నారు. సో మీరు ఇంట్ a ఈక్వల్స్ టు 10, ఇంట్ b ఈక్వల్స్ టు 10, ఆర్ మీరు క్యారెక్టర్ వేరియబుల్ని డిఫైన్ చేస్తున్నారు, క్యార్ a ఈక్వల్స్ టు క్యార్ b, ఇలా మీరు డిక్లేర్ చేస్తారు. అంటే ఏ వేరియబుల్ని యూజ్ చేయాలన్నా ముందే మీరు దానికి డిక్లేర్ చేసి ఉండాలి, దాని డేటా టైప్ ఏంటో ఇచ్చి ఉండాలి. అప్పుడే ఆటోమేటిక్గా కంపైలర్కి అర్థమవుతుంది, లేకుంటే మీకు ఎర్రర్ చూపిస్తుంది, కంపైల్ టైమ్ ఎర్రర్. అంటే మీరు యూజ్ చేసే ప్రతి ఒక్కటి ముందుగానే డిక్లేర్ చేయాలి. దీన్నే మనం స్టాటిక్ టైప్ అంటున్నాం. బట్ డైనమిక్ టైప్లో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు దేన్ని డిక్లేర్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏ ఇన్పుట్ ఇస్తే అది ఏం డేటా టైప్ అని ఆటోమేటిక్గా పైథాన్ ఏమంటారు, సో అది ఆటోమేటిక్గా తెలుసుకుంటుంది. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీరు డేటా టైప్స్ గురించి, డేటా టైప్స్ డిక్లరేషన్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇట్ రెడ్యూసెస్ ద టైమ్. సో పైథాన్ సో చాలా టైంని రెడ్యూస్ చేస్తుంది. మెయిన్ రీజన్ చెప్పాను కదా, డైనమిక్ టైప్. సో మీరు అసలు డేటా టైప్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు ఏ డేటా టైప్ ఇచ్చినా అది ఏం డేటా టైప్ అనేది పైథాన్ ఆటోమేటిక్గా రికగ్నైజ్ చేస్తుంది. దీనివల్ల మీకు చాలా టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ ద అదర్ థింగ్, పైథాన్ హ్యాస్ ఎ లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ. సో ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్తో కంపేర్ చేసినా కూడా పైథాన్లో ఉన్నంత లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ ఇంకెక్కడ ఉండదు. ద రీజన్, Python is open source. I already told you Python is an open source. So ఎవరైనా కూడా పైథాన్లో కంట్రిబ్యూట్ చేయొచ్చు, ఎవరైనా ఒక లైబ్రరీ క్రియేట్ చేయొచ్చు. సో ఈ విధంగా అయితే సో ఎంతో మంది డెవలపర్స్ ఎన్నో లైబ్రరీస్ క్రియేట్ చేస్తుంటారు పైథాన్లో. అండ్ ఎవ్రీ లైబ్రరీ ఈజ్ యూస్ఫుల్. సో మీరు ఏదైనా ఒక ఫంక్షనాలిటీని యూజ్ చేయాలంటే దానికి స్క్రాచ్ నుంచి కోడ్ రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉన్న పైథాన్ లైబ్రరీస్ని యూజ్ చేసి మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు, మీ కోడ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇదే పైథాన్లో ఒక మెయిన్ అడ్వాంటేజ్. పైథాన్ హ్యాస్ ఎ లార్జ్ స్టాండర్డ్ లైబ్రరీ. సో మీకు ఎక్కడా కూడా ఉండదు. సో నేను ఈవెన్ చెప్పాను, సో నేను కూడా ఒక లైబ్రరీ క్రియేట్ చేశాను పైథాన్లో. సో వైల్ స్టడింగ్ ఇంజనీరింగ్ చదివేటప్పుడు నేను కూడా నా ప్రాజెక్ట్ కోసం ఒక లైబ్రరీ క్రియేట్ చేశాను. సో ఇలా మీరు కూడా చేయొచ్చు. అంటే మీరు ఏదైనా ఒక ప్రాజెక్ట్ చేశారు, దానిలో ఉన్న ఫంక్షనాలిటీని వేరే వాళ్ళు యూజ్ అయ్యేలా చేయాలనుకున్నారు. సో మీరు సింపుల్గా దాన్ని ఒక లైబ్రరీలా కన్వర్ట్ చేయొచ్చు. సో ప్రాసెస్ కూడా చాలా సింపుల్. మీరు py.orgలోకి వెళ్ళినా, లైక్ హౌ టు క్రియేట్ ఏ పైథాన్ లైబ్రరీ అని గూగుల్లో సెర్చ్ చేసినా మీకు చాలా ఆర్టికల్స్ వస్తాయి. ఇట్స్ సో సింపుల్. మీ కోడ్ని ఒక లైబ్రరీగా కన్వర్ట్ చేస్తారు. సో మీరు దానికి ఒక నేమింగ్ ఇస్తారు, అది ఎలా యాక్సెస్ చేయాలో చెప్తారు. సో అప్పుడు అది ఓపెన్ సోర్స్ అయిపోతుంది. సో ఎవరైనా కూడా ఫంక్షనాలిటీ యాక్సెస్ చేసుకోవాలనుకుంటే జస్ట్ గూగుల్లోకి వెళ్ళి py.org సెర్చ్ చేసి దాంట్లో మీ నేమ్ సెర్చ్ చేసిన ఆర్ మీ లైబ్రరీ నేమ్ సెర్చ్ చేసిన వచ్చేస్తుంది. సో ఇట్ ఈస్ హౌ పైథాన్ ఈజ్ బెనిఫిషియల్ వెన్ కంపేర్ టు అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఇదండి, సో పైథాన్లో ఉండే డిఫరెంట్ ఫ్యూచర్స్. సో ఇన్ని ఫ్యూచర్స్ ఉన్నాయి కాబట్టి పైథాన్ ఈస్ బీయింగ్ ప్రిఫర్డ్ ఓవర్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. హోప్ యూ లైక్ దిస్ వీడియో. సో యూ కెన్ ఆల్సో వాచ్ అదర్ వీడియోస్లో. సో ఇంకా నేను పైథాన్ రిలేటెడ్ కానీ ప్రోగ్రామింగ్ కానీ చాలా వీడియోస్ చేస్తున్నాం. సో అని చేస్తూ ఉంటాం. సో అన్నిటిని చూడొచ్చు, మీరు కోడింగ్ ఫ్రీగా నేర్చుకోవచ్చు. అండ్ బిఫోర్ వైండింగ్ అప్ దిస్ వీడియో, ప్లీజ్ విజిట్ లాంచ్ప్యాడ్. సో లాంచ్ప్యాడ్ వెబ్సైట్ ఓపెన్ చేసి యాక్సెస్ చేయొచ్చు. మీరు డిఫరెంట్ కోడింగ్ ఎక్సర్సైజెస్, ఈ వీడియోస్ అన్ని కూడా అక్కడ మళ్ళీ ఉంటాయి. మీరు ఈవెన్ సర్టిఫికేట్ కూడా పొందొచ్చు. అండ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో ఇన్ యువర్ నెట్వర్క్. అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. Thank you for watching this video. And yeah, we'll come back with other